డియర్ వ్యూయర్స్, మీ పూర్వీకులు యొక్క ఆత్మలు మీకు చెప్పాలనుకున్న 5 ముఖ్యమైన విషయాలు ఏంటి అనేది వీడియో ద్వారా చూద్దామండి. వీడియోని లైక్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి. రీసెంట్గా ఛానల్లో చాలా వీడియోస్ అప్లోడ్ చేశాను, చెక్ చేయండి. ఏంజల్స్ ప్లీజ్ చెప్పండి, మన యొక్క కలెక్టివ్ యొక్క పూర్వీకులు మన కలెక్టివ్కి చెప్పాలనుకున్న 5 ముఖ్యమైన విషయాలు ఏంటి? ఎస్, మీరు అనుకుంది కరెక్టేనండి. మీ లైఫ్లో ఒకటి క్రియేట్ చేయాలి. వాళ్ళు నేచర్లో ఉంటారు కదా, గాలిలో ఉంటారు కదా, సో వాళ్ళకి కనిపిస్తూ ఉంటుంది అందరూ ఎవరు ఏం చేస్తున్నారు, ఏం అనుకుంటున్నారు, ఫ్యూచర్లో వాళ్ళకి ఏం జరగబోతుంది, మీకు ఫ్యూచర్లో ఏం జరగబోతుంది అంతా చూస్తూ ఉంటారు పైనుంచి. సో వాళ్ళు ఏంటి అంటే, మీరు ఏదైతే అనుకుంటున్నారో ప్రజెంట్ మీ సర్కమ్స్టాన్సెస్ గురించి, మీ ఇంట్లో వాళ్ళ గురించి, బయట వాళ్ళ గురించి మీరు ఏదైతే అనుకుంటున్నారో, ఏదైతే సిచ్యువేషన్లో ఉన్నారో అది కరెక్టే. క్రియేట్ చేయడానికి చూస్తున్నారు. మీ లైఫ్లో లేనిది ఒకటి క్రియేట్ చేయడానికి చూస్తున్నారు. న్యూ బిగినింగ్ అని ఏంజల్ చెప్తున్నారు. రెండవది, మీ మర్యాదని వాళ్ళు ఏ రకంగా కూడా తీయలేరండి. మీ పూర్వీకుల యొక్క ఆత్మలు కన్ఫర్మ్ చేస్తుంది ఏంటి అంటే, మీ ఫ్యూచర్ చూసి చెప్తున్నారండి. ఏ రకంగా కూడా మీ మర్యాదను వాళ్ళు తీయలేరు. ఏ రకంగా కూడా ఓకేనా, మిమ్మల్ని మాట్లాడడం కానీ, మీరు చేసిన పనిని కానీ, చేసేసిన పనిని కానీ, చేయబోయే పనిని కానీ, ఏ రకంగా కూడా మీ పరువు తీసే మాట కానీ, మీ వాల్యూకి తగ్గించే మాట కానీ ఎవ్వరూ మాట్లాడలేరు అండ్ ఆ విధంగా క్రియేట్ చేయలేరు. ఇంకొకరి ముందు మిమ్మల్ని తలదించేలాగా లేదా మిమ్మల్ని అవమానించేలాగా ఎవ్వరూ ఈ జన్మలో చేయలేరు అని చెప్పి క్లియర్గా చెప్తున్నారండి మీ పితృదేవుళ్ళు. ఇంకోటి చెప్పండి ఏంజల్, మూడో విషయం ఏంటి? ఎస్, మనీ ఇచ్చి ఏదైతే మీకు ఒక ఆఫర్ వస్తుందో ఫ్యూచర్లో 2 బ్యాలెన్స్ పార్ట్నర్షిప్, మ్యారేజ్ ఆఫర్ కావచ్చు, ఎమోషనల్ ఆఫర్ కావచ్చు, ఓకేనా, దానిని ఏ రకంగా కూడా ఆపలేరు. ఓకేనా, వాళ్ళు డబ్బులు పోగొట్టుకుంటారు తప్ప మీ ఎమోషనల్ ఆఫర్ విషయంలో వేరే వాళ్ళకి ఇచ్చి చెడగొట్టడానికి ప్రయత్నించి, లేదా ఇంకేదైనా వగైరా ఏం ప్లాన్ చేసినా, ఏమి రాసుకున్నా, ఏం చేసుకున్నా వాళ్ళు మీకు రావాల్సిన గుడ్ న్యూస్ని, మీకు వచ్చే ఒక ఎమోషనల్ ఆఫర్ని మాత్రం వాళ్ళు ఆపలేరు. ఈ విషయంలో ఖచ్చితంగా వాళ్ళు డబ్బులు పోగొట్టుకుంటారంట, అంత ఇంత కాదు, చాలా ఎక్కువ పోగొట్టుకుంటారంట. ఓకేనా, అండ్ ఇంకా మూడో విషయం అయిపోయింది కదండి. నాలుగో విషయం, ఏంజల్స్ ప్లీజ్ చెప్పండి, మన పూర్వీకుల యొక్క ఆత్మలు మన కలెక్టివ్కి చెప్పాలనుకున్న నాలుగో విషయం ఏంటి? ఎమోషనల్ ఆఫర్ పేరు మీద ఒక పర్సన్ ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ ఆర్ ఫ్రెండ్స్, కొలీగ్స్, నైబర్స్ లాగా మాట్లాడి బ్యాక్ స్టాంప్ వేయడానికి చూస్తున్నారంట, హార్ట్ బ్రేక్ చేయడానికి చూస్తున్నారంటండి. ఓకేనా, నాలుగో విషయం ఏంటి అంటే, ఒక ఫేక్ ఎమోషనల్ ఆఫర్ ఇద్దామనుకుంటున్నారండి. దాని ద్వారా మిమ్మల్ని ఇబ్బంది పెట్టచ్చు, మీకు హార్ట్ బ్రేక్ అయ్యేలా చేయొచ్చు, డ్రీమ్స్ మీద లేకుండా డైవర్ట్ చేయొచ్చు అని అనుకుంటున్నారంట. సో ఆ పర్సన్ ఎవరు ఏంటి అనేది మళ్ళీ ఫ్యూచర్ రీడింగ్స్లో చేస్తానండి. అండ్ మీకు ఆల్రెడీ తెలిసిపోతుంది వాళ్ళు కార్మిక లేదా రియల్ పర్సన్ అని. అవకాశమే లేదండి. ఫిఫ్త్ విషయం ఏంటంటే, మనీ ఇచ్చి ఏ పర్సన్కి, థర్డ్ పర్సన్ కావచ్చు, నైబర్స్ కావచ్చు, ఇంట్లో వాళ్ళు కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు, ఎవరికైనా సరే ఆ డబ్బులు లేదా కాయిన్స్ కనిపిస్తుందండి ఎక్కువ మనీ పరంగానే. ఓకేనా, మనీ ఇచ్చి మీకు వచ్చే గుడ్ న్యూస్ని, మీకు వచ్చే లైఫ్లో మీకు ఇచ్చే గాడ్ గిఫ్ట్స్ని, మీకు రావాల్సిన దాన్ని ఏ రకంగా కూడా ఆపలేరు. ఓకేనా, ఏ రకంగా కూడా ఆపలేరండి, అందులో ఛాన్సే లేదు, ఆపలేరు. మనుషులు తప్పిద్దాం అనుకుంటున్నారంట, ఛాన్సే లేదు. స్టెబిలిటీ పక్క, మ్యారేజ్ పక్క, అండ్ పార్ట్నర్షిప్ పక్క అండి. అండ్ ఫేక్ ప్రపోజల్ ఒకటి వస్తుంది, వాళ్ళు ఒకే ఎవ్వరు. అండ్ రియల్ దాన్ని డబ్బులు ఇచ్చి చెడగొట్టలేరు.
మీ విషయంలో వాళ్ళ ప్లాన్లు ఏవి పనిచేయవు అండ్ మీ మర్యాద ఏ రకంగా కూడా ఈ జన్మలో వాళ్ళు తీయలేరు. వెరీ క్లియర్. ఇలాంటి మరిన్ని రీడింగ్స్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉన్నా ఏదైనా అడగాలన్నా సరే కామెంట్ చేయండి. అలాగే మీ పితృదేవులను అడగండి, వాళ్ళు ఏదో రూపంలో మీకు ఆన్సర్స్ చేస్తారు. ఓకేనా? ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డైరెక్ట్గా వాట్సాప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.